నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేయాలని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్ గా ట్రాక్ చేస్తుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకువచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 డిస్ట్రిక్ట్ 1 పార్కును ప్రవేశపెడుతున్నామని సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంతో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ను ప్రశంసించిన ప్రధాని మోదీ, ఏపీ బ్లూ ప్రింట్ ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఉందని కొనియాడారు. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంత సమగ్రంగా అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే దిశగా తెలంగాణ అభివృద్ధి కార్యాచరణను సిద్ధం చేశామని వివరించారు. నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్, వికసిత్ భారత్ సాకారానికి తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతులు ఆనందంగా ఉండాలని రుణమాఫీ చేశామని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను ఇండస్ట్రీ, ఇన్ఫ్రా విషయంలో తెలంగాణ అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టే లక్ష్యంగా రైజింగ్ తెలంగాణ నినాదంతో పనిచేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలు విభజించి అన్ని ప్రాంతాల వృద్ధి కోసం కృషి చేస్తున్నామని వివరించారు. విద్యా, వైద్యంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తామని, డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందంటున్నారు.